ఇక్కడ కాళ్ళకూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం ఇలాంటి కర్రీస్ చేయాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకుంటాం, కానీ ఈజీగా చేసుకునేలాగా చూపిస్తా. ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని ముక్కలకంతా పిండి పట్టేలాగా ఒక 10 minutes ఉంచుకొని మంచిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఈ కాళ్ళని మంచిగా వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదు. చూసారా, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పసుపు, పెప్పర్, ఉప్పు వేసుకొని కుక్కర్లో 10 to 15 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ పైకి ఆయిల్ వేయకుండా వస్తుంది. ఇది నేనైతే మా పాపకి సపరేట్గా తీసిస్తాను, తనకి బోన్ సర్జరీ అయింది, కొంచెం సూప్ తాగేస్తుంది. ఇప్పుడు మంచిగా కుక్ అయిన ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, యాలకులు, లవంగాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం కూడా నేను అప్పుడే వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. కాళ్ళని అందులో ట్రాన్స్ఫర్ చేసి కొన్ని వాటర్ వేసుకొని ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ కాళ్ళకూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం ఇలాంటి కర్రీస్ చేయాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అనుకుంటాం, కానీ ఈజీగా చేసుకునేలాగా చూపిస్తా. ఫస్ట్ కొంచెం పిండి వేసుకొని ముక్కలకంతా పిండి పట్టేలాగా ఒక 10 minutes ఉంచుకొని మంచిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఈ కాళ్ళని మంచిగా వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఉండదు. చూసారా, నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పసుపు, పెప్పర్, ఉప్పు వేసుకొని కుక్కర్లో 10 to 15 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ పైకి ఆయిల్ వేయకుండా వస్తుంది. ఇది నేనైతే మా పాపకి సపరేట్గా తీసిస్తాను, తనకి బోన్ సర్జరీ అయింది, కొంచెం సూప్ తాగేస్తుంది. ఇప్పుడు మంచిగా కుక్ అయిన ఈ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాజీరా, యాలకులు, లవంగాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం కూడా నేను అప్పుడే వేసుకున్నాను, క్లిప్ మిస్ అయింది. కాళ్ళని అందులో ట్రాన్స్ఫర్ చేసి కొన్ని వాటర్ వేసుకొని ధనియాల పొడి, కొబ్బరి పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే.